అమృత, నీకెందుకింత మొండితనం? ఫోన్ చేయి. అక్క, స్పీకర్ ఆన్ చేయి. అమృత, చెప్పు శ్రీమతి. మీ నాన్నగారు ఆనంద్కి ఫోన్ చేశారు. అయితే రేపు మీరు ఇక్కడికి వస్తున్నారు కదా? మేం రావటం మాట అలా ఉంచండి. అసలు మీ నాన్నగారు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? ఆగాగాగాగు, మా నాన్నగారు మీ నాన్నగారు అంటావేంటి? మావయ్య గారు అనలేవా? అలాగే అంటాలే కాని మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. కబుర్లు చెప్పకండి. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నిజంగానే నాకు తెలియదు, కానీ ఇదేదో మనిద్దరికీ మంచి జరగడానికే అనిపిస్తుంది. అంటే ఏముంది, అయిందేదో అయిపోయింది, కాపురానికి రామ్మా కోడలా అని చెప్తారేమో. ఏమో, నాకైతే అలాంటి నమ్మకాలేవీ లేవు. నాకైతే కొండంత నమ్మకం ఉంది. హలో హలో అమృత, ఇదేంటి కాల్ కట్ అయిందా? కట్ చేసిందా? కట్ చేసావేంటానంది? బావగారు అంతా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటే అక్క తిక్క తిక్కగా మాట్లాడుతోంది. ఈ మాటలు విని బావగారు బాధపడతారు. అందుకే కట్ చేశాను మేడం గారు. ఏది ఏమైతేనే శ్రీధర్ చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నాడు. కాబట్టి రేపు వాళ్ళు ఏం మాట్లాడినా దిగులు పడాల్సిన అవసరం లేదు. అమృత, నువ్వింకేం ఆలోచించకుండా రేపు ధైర్యంగా వెళ్ళిరండి. కృష్ణ, మా అక్క కాపురానికి వెళ్లే మార్గం చూడయ్యా. కృష్ణయ్య, అక్కకి మంచి జరుగుతుంది అని నిరూపించావయ్యా. అత్తయ్య గారు వాళ్ళు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు ఏంటో ఏమైనా చెప్పారా బావగారు? ఎందుకో నాకు తెలియదని నిన్న రాత్రి ఫోన్లోనే చెప్పాను కదా ఆనంది. ఆనంది, వచ్చాక వాళ్ళే చెప్తారులే. కాసేపు వెయిట్ చేద్దాం. అత్తయ్య, మావయ్య, రండి అత్తయ్య, రండి మావయ్య. మా ఇంటికి రమ్మని మమ్మల్ని పిలుస్తున్నావా? నువ్వేంటిక్కడ? అలా అడిగారేంటి మావయ్య? అంటే రోజు ఇక్కడే ఉంటున్నావా, లేక ఇప్పుడే వచ్చావా? మీరు వస్తున్నారని బావగారు ఫోన్ చేసి చెప్పారు. అందుకే ఇంతకు ముందే వచ్చాము. లోపలికి రండి మావయ్య గారు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అవసరం లేదు. ఎందుకమ్మా? మేము బయట కాఫీ తాగే వచ్చాం. అదేంటి నాన్న, ఇంటికొస్తూ బయట కాఫీ తాగడం ఏంటి? ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుందని మాకేం తెలుసురా? అందుకే నీకు శ్రమ ఇవ్వటం ఎందుకని తాగే వచ్చాం. అవును, మీరు బుక్ చేసుకున్న బస్సు పొద్దునే రావాలి కదా, మరి మీరు రావడానికి ఇంత ఆలస్యం అయిందేంటి?